ఆల్ రైట్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నారో ఎవరికైనా గుర్తుందా? దానియేలు గురించి విన్నారు. ఏ అంశం ఏంటి? ఆహారం విషయంలో రాజీ పడవద్దు అనేటువంటి అంశం. దానికి ముందు శనివారం ఏం చెప్పాను? ప్రార్థన విషయంలో రాజీ పడవద్దు. ఈరోజు కూడా రాజీ పడవద్దు అనేటువంటి అంశాన్ని కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే టాపిక్ వేరు. ఈరోజు వేరే టాపిక్ మనం వినబోతున్నాం. అది కూడా రాజీ పడకూడదు ఆ విషయంలో అని. ఇందుకే ఆ యొక్క టాపిక్ పేరు ఏంటంటే యథార్థత. ఏంటది? యథార్థత. యథార్థత విషయమై రాజీ పడకూడదు. ఏం చేయకూడదు? యథార్థత విషయమై రాజీ పడకూడదు. మరి ఇప్పుడు యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? నేను ఈ యథార్థత అనేటువంటి పదం తెలుగు పదమే అయినా దానికి మీనింగ్ ఏముంది అసలు? దానికి తెలుగులోనే ఇంకొక మాటలో ఏమని చెప్తున్నారు అని తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఆ మీనింగ్ని నేను వెతకడం జరిగింది. వెతికితే కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని జవాబులు ఇచ్చారు. యథార్థత అనగా ఒకటి నిజాయితీ అన్నారు. యథార్థత అనగా నిజాయితీ అన్నారు. నిజాయితీతనం ఇంకొక మాటలో, లేకపోతే సత్యసంధత అన్నారు. ఇవి యథార్థతకు ఉన్నటువంటి పర్యాయ పదాలు అన్నమాట. అయితే ఈ యథార్థత అనేటువంటి ఈ యొక్క మాట మనం విన్నప్పుడు జనరల్గా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే యోబు గారు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే యోబు గ్రంథము 2వ అధ్యాయములో మనం చదివితే అక్కడ యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి అంటున్న మాట 9వ వచనములో మనకు కనబడుతుంది. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మరణము కమ్ము అనెను. ఏమంటుంది ఆమె? నీవు నీ యథార్థతను వదలక ఉందువా? ఏం చేయాలంట? ఆయన యథార్థతను విడిచిపెట్టాలంట. ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే యథార్థత కలిగి ఉండాలి అని కోరుకుంటారు. అది దేవునితోనైనా మనుషులతోనైనా, ఫ్రెండ్స్తోనైనా కుటుంబంతోనైనా, భార్యతోనైనా భర్తతోనైనా ఏం కలిగి ఉండాలనుకుంటారు? యథార్థత కలిగి ఉండాలి అని అనుకుంటారు. గమనించండి, భార్యకు తెలియకుండా భర్త వేరే ఏదైనా పనులు చేస్తే, భర్తకు తెలియకుండా భార్య ఏమైనా పనులు చేస్తే ఆ కుటుంబం మరి తెలిసినప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలకి ఏమైనా చేస్తూ ఉంటే, పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా ఏమన్నా వీలు చేస్తూ ఉంటే తెలిసినప్పుడు ఏమవుతుంది? స్నేహితులు మనల్ని నమ్మినటువంటి సందర్భంలో ఆ యొక్క స్నేహితులకు తెలియకుండా మనము వారితో నిజాయితీగా ఉండకుండా, యథార్థంగా ఉండకుండా మనం వారిని మోసం చేసినట్లుగా కొన్ని పనులు చేస్తే ఆ యొక్క స్నేహం ఏమవుతుంది? గమనించండి, మనుషుల మధ్యలోనే యథార్థత లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అయితే దేవుని దగ్గర మనము యథార్థముగా జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని ఎదుట నిజాయితీగా జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని కొరకు, దేవుని కోసం నిజాయితీగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. అటువంటిది భార్య వచ్చి భర్తతో చెప్తున్న మాట ఏమంటుంది? నీవు ఇంకాను యథార్థతను వదలక ఉందువా? దాని బదులు నువ్వు చచ్చిపోతే బాగుండంటుంది ఆమె. ఏమంట? నువ్వు మామూలుగా చచ్చిపోవడం కాదంట. మామూలుగా చచ్చిపోతే ఏమో, కానీ ఆమె ఆ మాట అంటుంది ఏమని? దేవుని దూషించి మరణము కమ్ము. ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ని ఒక్కసారి కొద్దిగా లోతుగా అర్థం చేసుకోగలిగితే ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క భార్యకు, అంటే యోబు గారి యొక్క భార్యకు ఎవరి మీద కోపం కనబడుతుంది? యోబు మీద, తన భర్త మీద కనబడుతుందా? దేవుని మీద కనబడుతుందా? దేవుని మీదే కనబడుతుంది. ఈమెకు కోపం ఎవరి మీద కనబడుతుంది?
దేవుని మీదే కనబడుతుంది. అందుకనే నీవు నీ దేవుని ఎదుట నువ్వు యథార్థతను విడిచిపెట్టు, ఒకటి. రెండు, నీ దేవుని దూషించు. అంత కోపం రావడం గల కారణం ఏంటి? అంత కోపం రావడం గల కారణం ఏంటి? ఉన్నాయి, కారణాలు లేకుండా లేవు. తనకున్నటువంటి ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, మందలు పోయినాయి, పనివాళ్ళు పోయారు, చివరాఖరికి పిల్లలు కూడా చనిపోయారు. ఏదో ఒకడు చచ్చిపోతే అనుకోవచ్చు, పిల్లలు అందరూ కూడా చనిపోయారు. ఒక తల్లిగా ఏదైనా జరిగితే తన పిల్లలకి తల్లి తట్టుకోగలుగుతుందా? ఏ తల్లైనా పిల్లలకి ఏమనైతే తట్టుకోగలుగుతుందా? కాబట్టి ఈమె కూడా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో, ఆ యొక్క బాధలో అలా మాట్లాడుతుందేమో మనము ఊహించుకోవచ్చు. కానీ యోబు గారిని గనక మనము ఆలోచిస్తే, గమనిస్తే, ఆయన అటువంటి సిచ్యువేషన్లో కూడా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆస్తి పోతే యోబు గారు వాళ్ళ ఆవిడికే కాదు, యోబు గారికి పోయినట్టే. పిల్లలు పోతే ఆవిడికే కాదు, యోబు గారికి కూడా పోయినట్టే కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే, పిల్లలు పోతే ఒకవేళ భార్యకు, తల్లికి ఎక్కువ బాధ ఉండొచ్చు. మరి ఆస్తి, ఐశ్వర్యము, మందలు ఇవి పోతే యజమానికి ఎలా ఉంటుంది? ఆయనకి ఇంకా బాధగా ఉంటుంది కదా. ఇవన్నీ పక్కన పెడితే యోబు గారి యొక్క శరీరం కూడా పోయింది. యోబు గారి యొక్క శరీరం కూడా పోయింది. భయంకరమైన కురుపులు, గోక్కోలేనటువంటి పరిస్థితి. మరి ఈయన దేవుని మీద ఈయనెంత కోపపడాలి? యోబు గారు ఈయనంత చిరాకు పడాలి? అసలు ఆవిడ అనకముందు ఈయన దూషించేది దేవుణ్ణి కదా. అలాంటి పరిస్థితి వస్తాయి. కానీ అప్పటికీ ఆయన ఏం చేయట్లేదంట, యథార్థతను విడిచిపెట్టలేదు. అప్పటికీ యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు. మన జీవితంలో దేవుని దగ్గర అటువంటి యథార్థతను మనము కలిగి జీవించగలుగుతున్నామా? దేవుని దగ్గర అటువంటి యథార్థతను మనము కనపరచగలుగుతున్నామా? దేవుని ఎదుట అటువంటి నిజాయితీని మనము కలిగి ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు, నాకు కొవ్వూరులో బియ్యం కొనడానికి ఒక షాపుకి వెళ్తే డబ్బులు ఇచ్చాను. 2000 రూపాయల కాగితం అప్పట్లో ఉండేది కాబట్టి అది 2000 కాగితం ఇచ్చా. ఆయన చిల్లర ఇచ్చాడు. నాకు చిల్లర ఇచ్చినప్పుడు అనుకోకుండా ఆయన 200-300 ఎక్స్ట్రా ఇచ్చాడు. నాకు ఇస్తే నేను జనరల్గా డబ్బులు లెక్క పెట్టను. ఎవరైనా ఇచ్చారా అది మడత పెట్టి జోలు పెట్టేసుకుని వెళ్ళిపోతాను. నేను ఎక్కడ లెక్క పెట్టుకోను. నేను ఆయన లెక్క పెడుతున్నప్పుడు ఎందుకో ఆయన లెక్క పెడుతున్నాయి నేను చూస్తూ ఉన్నాను. కౌంట్ నా మైండ్లో కౌంట్ అయిపోయింది. ఆయన నా చేతికి ఇచ్చాడు. డౌట్ వచ్చింది, ఏంటి ఎక్స్ట్రా ఇచ్చినట్టు అనిపించింది అని. అప్పుడు మళ్ళీ నేను లెక్క చూసుకొని, ఏమండి ఈ డబ్బులు మీరు ఎక్స్ట్రా ఇచ్చారు అని వెనక్కి ఇచ్చేసాను. ఆ రోజు నుంచి ఆయన షాప్కి ఎప్పుడు వెళ్ళా అందరి మీద ఒక 50 రూపాయలు తగ్గేశాడు నాకు. ఈ రోజుకి ఎప్పుడు వెళ్ళు, మీ అందరూ వెళ్తే మీకు ఒక రేటు ఉంటుంది, నేను వెళ్తే అందులో ఒక 50 రూపాయలు తక్కువగా నాకు ఇస్తాడు. కారణం ఏంటంటే, ఆ రోజు నేను చేసినటువంటి ఆ చిన్న పని. గమనించండి సార్, యథార్థత అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో, ప్రతి చోట, ప్రతి సందర్భంలో మనం ఎక్కడుంటే అక్కడ అటువంటి యథార్థతను మనము కనపరచగలిగినప్పుడు, అటువంటి యథార్థతను మనము కలిగి ఉండగలిగినప్పుడు ఆలోచన చేయండి, పరిస్థితులు భలే ఉంటాయి. మామూలుగా ఉండవు అన్నమాట.
ఇంట్లో, మన కుటుంబంలో, మన భార్య దగ్గర, భర్త దగ్గర, బిడ్డల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అలాగున మనము యథార్థతను చూపించగలిగితే ఆలోచన చేయండి ఒకసారి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫోన్ ఉంది. నా ఫోను మా ఇంట్లో ఎవరైనా పట్టుకోవచ్చు. దేనికి లాకులు ఉండవు. వాట్సాప్ కానీ, మెసెంజర్కి కానీ, ఇంకా ఏవి ఉంటాయి కదా, అంటే మిగతా నేను ఎలాగో వాడను, లాక్ ఏమి ఉండదు. నా ఫోన్ ఎవరైనా ఎప్పుడైనా చూడవచ్చు, నో డౌట్. నాకు భయం లేదు. ఎందుకంటారు? ఏదైనా ఉంటే భయపడాలి. సీక్రెట్లు ఏమైనా ఉంటే భయపడాలి. ఆ సీక్రెట్లు ఏమి లేవనుకో, మనం ఏం చేయవసరం లేదు, భయపడవలసిన పని లేదు. యథార్థత దేవుని దగ్గర ఎంత యథార్థంగా అయితే మనం ఉంటున్నామో, అదే సమయంలో మన ఇంటిలో నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా నువ్వు జీవించగలగాలి. యథార్థత విషయంలో ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏం చేయొద్దు, రాజీ పడటం అనేది చేయకూడదు. పరిస్థితులు రకరకాలుగా మారచ్చు. పరిస్థితులు అనుకోని విధంగా రావచ్చు, ఊహించినట్టుగా రాకపోవచ్చు. స్టిల్ ఏం చేయొద్దు, నువ్వు రాజీ పడద్దు. నీ యథార్థతను అలాగే కొనసాగించు. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, యథార్థముగా ఉండుట వలన దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు మనం చదివితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి. ముందు యథార్థంగా ఉంటే బెనిఫిట్స్ ఏంటో చెప్పి ఆ తర్వాత దానికోసం మనం చెప్దాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తిస్తే ఎవరికి ఇష్టలంట? దేవునికి ఇష్టలు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో యథార్థతను నువ్వు కొనసాగించగలుగుతావో, యథార్థతను కలిగి ఉండగలుగుతావో, ముందు నువ్వు ఎవరికి ఇష్టంగా మారిపోతున్నావు? దేవునికి ఇష్టంగా మారిపోతున్నావు. ఆలోచన చేయండి. మా ఇంట్లో కొన్నిసార్లు చిన్న టాపిక్లు నడుస్తూ ఉంటాయి. ఖ్యాతి కానీ చేసి కానీ నన్ను అనొచ్చు, డాడీ నువ్వు అన్నీ నైజంగా తెస్తున్నావు, మాకేంది అట్లా అంటారు. ఒరే, ఈ చిన్నపిల్లల బొమ్మలు మీకు పనిచేయరు, అందుకే నేను చిన్నపిల్లకే తెస్తున్నాను అని చెప్తాను నేను. నైసా చిన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళు, కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటుంది. డాడీ నాకు పెనతే అంటుంది. ఏ దేశం వెళ్ళు, డాడీ నాకు పెన్సిల్ తే అంటుంది, లేదా కిచెన్ టాయ్స్ తే అంటుంది. గమనించండి ఒకసారి, అవకాశం ఉన్నప్పుడే తేగలుగుతా. ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు ఉండే రూల్స్ ఏంటో తెలుసా? 15 కేజీలు నిండకూడదు బ్యాగ్ ఎంత? 15 కేజీలు దాటకూడదు. నా బట్టలే ఉంటే ఒక 13-14 కేజీల వరకు. ఏదైనా కొనాలంటే కేజీ లోపల కొనాలంతే. అంతకు మించి ఫ్లైట్లో తేవడానికి పర్మిషన్ ఉండదు. ఒకవేళ దూరంగా అమెరికా కానీ అలాగ దూర ప్రాంతం వెళ్తే 23 కేజీలు ఇస్తాడు. లోకల్ ఫ్లైట్లు అయితే, లోకల్గా తిరిగేవైతే 15 కేజీలే. అంతకు మించి తేవడానికి ఉండదు. మనం ఎక్కిన వాళ్ళందరికీ తెలుసు ఈ రూల్. ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు అడిగిందనుకో, పెన్నే కదా అని తీసుకొస్తా. కారణం ఏంటి? అది చిన్నదే, గారం, ప్రేమ ఇవన్నీ కనబడతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఖ్యాతి అంటే ఇష్టం లేదు, చేసి అంటే ఇష్టం లేదని కాదు, వాళ్ళు ఇష్టమే. నేను చెప్తాను చూడండి, ఒకళ్ళ మీద ఇష్టం ఉన్నప్పుడు అడిగింది తేవటానికి ప్రయత్నం చేస్తున్నామా, చేయట్లేదా? మరి దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే మనం ప్రతిసారి ఏదో అడుగుతూనే ఉంటాం కదా దేవుణ్ణి. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా దీవించి, అలా దీవించి, అలాగా ఆశీర్వదించి అడుగుతూనే ఉంటాం కదా. మరి ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడా, చేయడా?
మనం అడిగింది ఇస్తాడా ఇవ్వడా? అర్థమవుతుందా? ఆయనకు ఇష్టలుగా ఉండడం. అది ఎవరు ఇష్టలుగా ఉన్నారు ఆయనకు? యథార్థవంతులు. మొదటి వృత్తాంతముల్లో మనం గమనిస్తే అక్కడ దావీదు చెప్తున్నటువంటి ఒక మాట 29వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చూడండి, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఉండు నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఏంటి ఆయన ఏం చెప్తున్నారు అంటే, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఫస్ట్ పాయింట్, దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? యథార్థవంతులను ఇష్టపడుతున్నాడు. దేవుడు తెల్లగా ఉంటేనే ఇష్టపడతానన్నాడా? సన్నగా ఉంటేనే ఇష్టపడతానన్నాడా? నువ్వు అందంగా ఉంటేనే ఇష్టపడతానన్నాడా? ఆలోచన చేయండి. ఆయన చూసేది మన యొక్క పై రూపాన్ని కాదు, మన యొక్క యథార్థతను ఆయన చూస్తూ ఉన్నాడు. యథార్థతను బట్టి ఆయన మనలను ఇష్టపడుచున్నాడు. దావీదైతే ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. నేనైతే, చూడండి ఏమంటున్నాడు, నేనైతే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడంట? 29వ అధ్యాయం మొత్తం అంతా చదివితే అక్కడ తాను దేవాలయము కట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ కట్టలేకపోయాడు. కారణం ఏంటంటే, దేవుడు నీ ద్వారా కాదు, ఈ మందిరం ఎవరి ద్వారా కట్టబడుతుందని చెప్పాడు? నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఈ యొక్క మందిరము కట్టబడుతుంది అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఆ యొక్క మందిరము కట్టబడడానికి కావలసినటువంటి కొన్ని అవసరతలు, కొన్ని వస్తువులు, కొంత సామాగ్రి దావీదు ఆయన సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి లిస్ట్ 2వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే మరి అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. తర్వాత మీరు ఇంటి దగ్గర చదవండి. ఇవన్నీ నేను హృదయపూర్వకంగా, మనపూర్వకముగా నేను ఇచ్చి ఉన్నాను అని చెబుతూ, ఆయన మాత్రమే కాదు ఇంకేమన్నాడు, ఈ జనులు కూడా నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అతను ఒక్కడే కాదు, తన రాజ్యములో ఉన్నటువంటి జనులు కూడా ఏం చేశారట? ఇష్టపూర్వకముగా ఇచ్చి ఉన్నారు. ఆలోచన చేయండి. వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల, వాళ్ళకి ఉన్న దాంట్లో వారు ఇచ్చి ఉన్నారు. ఎందుకు ఇచ్చారో తెలుసా? మనస్ఫూర్తిగా వారు ఎందుకు ఇచ్చారో తెలుసా? అక్కడ కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యములో 12వ వచనం నుంచి మనం చదివితే, ఐశ్వర్యము కావచ్చు, గొప్పతనము కావచ్చు, అవన్నీ కూడా నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. 14వ వచనం, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, లేకపోతే నీ జనులు ఎంత మాత్రపు వాడను, సమస్తము నీ వలనే కలిగెను కదా. సమస్తం ఎవరి వలన కలిగినవి? నీ వలనే కలిగినది కదా. మేము కలిగి ఉన్నదంతా కూడా నీ వలనే వచ్చింది కదా. మాకు ఉన్నదంతా నీవు ఇస్తేనే మాకు వచ్చింది కదా. కాబట్టి నువ్వు ఇచ్చిన దానిని మనసు పూర్తిగా నేను మీకు
ఇచ్చాము అని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ ఎవరు దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతారు అంటే యథార్థవంతులు. ఎవరు? యథార్థవంతులు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథములో 16వ అధ్యాయము 9వ వచనంలో చదివితే అక్కడ చాలా సందర్భాలలో చదివాము ఈ మాట, ఈ వాక్యాన్ని విన్నాం. ఏమంటుందంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై ఏం చేస్తాడంట? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై. దేవుడు యథార్థ హృదయాలను బలపరుచువాడు. దేవుడు ఎవరు చెప్పండి? యథార్థ హృదయులను బలపరుచువాడు. ఎవరైతే యథార్థముగా ఉంటున్నారో అటువంటి వారిని చూడటానికి, అటువంటి వారిని కనుగొనడానికి ఆయన యొక్క కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు వెతుకుతూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎవరున్నారా, యథార్థముగా ఎవరున్నారా అని. ఒక ఊరిలో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, లేక ఒక దేశంలో కాదు, లోకమంతటి మీద, లోకములో ఉన్న ప్రతి చోట ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎవరి కొరకు? యథార్థవంతుల కొరకు. ఎందుకు వెతుకుతూ ఉన్నాడు? అటువంటి వారిని బలపరచటానికి. తర్వాత ఇంకొక మాట, నా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చాలా ఇది చూడండి, యథార్థవంతులను ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేయును. యథార్థముగా ఉంటే వారు ఏమవుతారంట? వర్ధిల్లుతూ ఉంటారు. వర్ధిల్లటం అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అభివృద్ధి చెందటం. వర్ధిల్లటం అంటే ఏంటి చెప్పండి? అభివృద్ధి చెందటం. ఇంతకుముందు పూరు గుడిసె ఉండేది, పూరు గుడిసె కాస్త రేకుల షెడ్ అయింది. ఏం జరిగినట్టు? అభివృద్ధి. రేకుల షెడ్ తర్వాత పెంకుటిల్లు అయింది. ఏం జరిగినట్టు? అభివృద్ధి. పెంకుటిల్లు తర్వాత డాబా అయింది. ఏమైనట్టు? వర్ధిల్లటం. డాబా తర్వాత డూప్లెక్స్ అయింది. ఏమైనట్టు? వర్ధిల్లటం. డూప్లెక్స్ తర్వాత వెల్ల అయింది. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన పేర్లు, ఇంతకుముందు ఈ పేర్లు ఏమి ఉండేవి కావు కదా. ఏమైనట్టు? వర్ధిల్లటం. ఇంతకుముందు చెప్పులు లేకుండా ఉండేవాళ్ళు, తర్వాత చెప్పులు వేసుకోవటం ప్రారంభించారు. చెప్పుల తర్వాత బూట్లు వచ్చినాయి. ఏమైనాయి? వర్ధిల్లటం. ఇప్పుడు ఒక జత చెప్పులు కాదు, 2-3 జతల చెప్పులు. ఏ అంటే మ్యాచింగ్. బూట్లు ఒక రకం బూట్లు కాదు, వాకింగ్ అయితే ఒక రకం, డ్యూటీకి అయితే ఒక రకం. ఏమైనట్టు? వర్ధిల్లటం. అర్థమవుతుందా? ఇంతకుముందు 2 జతలే ఉండే, ఇప్పుడు 10 జతలు అయినాయి. ఏమైనట్టు? వర్ధిల్లటం. ఇంతకుముందు సైకిలే ఉండేది, ఇప్పుడు బండి వచ్చింది. ఏమైనట్టు? వర్ధిల్లటం. బండి తర్వాత కారు వచ్చింది. ఏమైనట్టు? వర్ధిల్లటం. అర్థమవుతుందా? ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మనకున్నటువంటి ఇంటిని బట్టి మనం వర్ధిల్లామా లేదా? ఆలోచన చేయండి. మరి దీనికే ఇంత సంకల్పం ఉద్దేశుకుంటే అంటే, అబ్బా నేను భలే ఉన్నాను, పాస్టర్ గారు చెప్పారు అన్నీ నిజమే, నేను వర్ధిల్లాను అని అనుకుంటున్నారు కదా. ఓకే, దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే వారేమవుతారు? అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వర్ధిల్లితే అప్పుడు ఎలాగుంటాయి మన పరిస్థితులు? అప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయి? ఎప్పుడో ఏదో ఈ చిన్న చిన్న తప్పులు చేసి, చిన్న చిన్న పొరపాట్లు చేసి, చిన్న చిన్న పాపాలు చేసి ఇప్పుడే మన యొక్క జీవితాలు ఎలాగుంటే ఇంకా దేవుని దృష్టిలో యథార్థం కొట్టి ఇంకెలాగుంటాయి? అది నా ప్రశ్న. ఇంకెలా ఉంటాం మనం? యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల
గుడారము వర్ధిల్లును. ఇందాక యథార్థవంతులు ఒక్కల గురించే మనం చదివాం, వాళ్ళే వర్ధిల్లుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వారు గుడారము కూడా ఏమైపోతుందట, వర్ధిల్లును. గుడారం అంటే టెంట్ అని కాదు, కానీ మన కుటుంబం, మన ఇల్లు, మన గృహము. ఆలోచన చేయండి. మన యథార్థంగా ఉండుట వలన ఏమవుతున్నాం, మన యొక్క కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. చాలామంది నా దగ్గర ఒక మాట అంటూ ఉంటారు, చాలామంది నా దగ్గర ఈ మాట అంటూ ఉంటారు, ఏమండి సమాధానం అయ్య గారు ప్రార్థనలు ఈరోజు మిమ్మల్ని నిలబెట్టే అంటారు. నిజమే, అందులో ఏ డౌటు లేదు, అందులో ఏ డౌటు లేదు. అయితే వారి ప్రార్థనలు నన్ను ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చినాయి కదా, మరి ఈ స్థాయి నుంచి నా పిల్లల స్థాయి ఇంకా మెరుగుపడాలంటే నేనేం చేయాలి? అంతకు మించిన ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? దానికి మించిన ప్రార్థన చేయాలి. అలాగే మీ తర్వాత మీ తరము, ఇంకా మీ గృహము, మీ గుడారము, మీ యొక్క కుటుంబం వర్ధిల్లాలి అంటే మీరేం చేయాలి? దానికి తగ్గ యథార్థమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలగాలి. అప్పుడు యథార్థవంతులు ఏమవుతున్నారు, వర్ధిల్లుతున్నారు. లేకపోతే వారి యొక్క గుడారము, లేకపోతే వారి యొక్క గృహము, లేకపోతే వారి కుటుంబము ఏమవుతుంది, వర్ధిల్లించబడుతూ ఉంది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. చాలు. యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడంట, ఎక్కడ నడిపిస్తాడు? కొన్నిసార్లు బండి మీద కూర్చున్నప్పుడు బ్యాక్ డ్రైవింగ్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. కారుల్లో వెనకాల కూర్చున్నప్పుడు అలా నడుపు, ఎలా నడుపు, బ్రేక్ తొక్కే, ఫాస్ట్గా తొక్కే అని చెప్పి డ్రైవింగ్ చేసేవాళ్ళు చేయనివ్వరు. పక్కన కూర్చున్న వాళ్ళు, వెనకాల కూర్చున్న వాళ్ళు బ్యాక్ డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో కొన్ని మాటలు ఏంటంటే, గొతుకులు ఎందుకు పెట్టావు? ఎవరికి ఇష్టం చెప్పండి గొతుకులు పెడతాం? అక్కడ తప్పించడానికి అవకాశం లేక బండి గోతులో పడవలసి వచ్చి ఉంటుంది. ఎదుటోడో పక్కోడో మనకి సైడ్ ఇవ్వకపోవటం వల్ల, స్పీడ్గా వెళ్ళటం వల్ల అక్కడ గోతులో పడవలసి వచ్చి ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి అవేం అర్థం కావు. ఏం చేస్తారు, వాళ్ళు డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు. డ్రైవింగ్ అంటే మన సీట్లోకి వచ్చి ఏం కూర్చోరు, అక్కడ చెప్తారు నువ్వు బ్రేక్ వేయాల్సింది, హ్యాండిల్ ఇటు తిప్పాల్సింది, రైట్కి వెళ్ళాల్సింది, లెఫ్ట్కి వెళ్ళాల్సింది అని చెప్పి వెనకాల కూర్చున్న వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. గమనించండి ఒకసారి. అప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళ డైలాగ్ ఏంటో తెలుసా, నువ్వు నడిపితే నీకు తెలుస్తుంది. ఏమంటావు, నువ్వు కూర్చుంటే ఈ ప్లేస్లో అప్పుడు నీకు అర్థమవుతుంది అంటూ ఉంటాం. ఆలోచన చేయండి ఒకసారి. ఫోన్ వాళ్ళకి ఏమైనా డ్రైవింగ్ వచ్చామంటే డ్రైవింగ్ రాదు. ఈ విషయంలో మా ఇంట్లో బాగా నవ్వుకునేది ఏంటంటే, మా పెద్ద చెల్లి లిల్లీ గురించి మా బావగారు బాగా చెప్తారు. బాబా మీ చెల్లి భలే చెప్పేది ఇన్స్ట్రక్షన్స్, అలాగని చెప్పేసి మొత్తం చెప్పేద్ది అని చెప్పి చాలా సందర్భాల్లో అనటం జరిగింది. నవ్వుకుంటూ ఉంటాం మేము చెప్తూ ఉంటే. గమనించండి ఒకసారి. ఇప్పుడు గతుకుల్లో పడితే కార్కి డ్యామేజే, బండికి డ్యామేజే, బండి మీద కూర్చున్న వాళ్ళకి డ్యామేజే. ఎందుకంటే కరెక్ట్ మన నడు అనుకోకుండా సడన్గా పడేసరికి నడు ఎక్కడ పట్టేస్తుందో కదా, మెడ పట్టేయచ్చు. ఓకే, అయితే ఈ మార్గాలు ఎలా ఉంటాయి? మన మార్గాలు గతుకుల కింద వంకర టెంకర్లుగా, లేకపోతే సాఫీగా లేకుండా ఎలా ఉంటాయి. మరి దేవుని మార్గాలు అయితే, ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి, యథార్థవంతులు నడిపించును. ఆయన నడిపించడం అంటే గతుకుల్లో నుంచి లేకపోతే పెంటల్లో నుంచి అలా కాదు. ఆయన ఎక్కడ నడిపిస్తానంటున్నాడు,
అక్కడ దాని ముందు ఉందో ఒక మాట, ఆయన తన మార్గమందు. ఆ మాట హైలైట్ చేసుకోవాలి మనం. ఎక్కడ నడిపిస్తున్నాడు ఆయన? ఆయన మార్గములో ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపేస్తాడు. ఎప్పుడు? యథార్థముగా ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? యథార్థముగా ఉన్నప్పుడు. సో ఆయన మార్గాలు ఇంకా ది బెస్ట్ అన్నమాట. ఆయన మార్గాలు ది బెస్ట్ అన్నమాట. కాబట్టి యథార్థముగా ఉండుట వలన ఉండేటువంటి లాభాలు ఏంటంటే, ఇప్పటికి 5 విషయాలు చెప్పా. 1, ఇష్టపడతాడు. 2, ఆయన బలపరుస్తాడు. 3, వర్ధిలింపజేస్తాడు. 4, తన మార్గములో నడిపిస్తాడు. 5వది ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 11వ కీర్తన మనం చదివాము కదా, అందులో లాస్ట్ వచనం, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఏమంట? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేయుదురు. అంటే ఎవరైతే యథార్థముగా ఉంటారో అటువంటి వారికి ఏ అవకాశం ఉందంట? ఆయనను చూచే అవకాశం, ఆయనను చూచే ఆ యొక్క భాగ్యం దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ఎంతవరకు మన జీవితంలో యథార్థముగా జీవించగలుగుతూ ఉన్నాం? 6వదిగా 28వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, యథార్థవంతులు చూడండి ఒకసారి. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాము కదా, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. యథార్థవంతులు ఏం చేస్తారంట? మేలైన దానిని స్వతంత్రించుకొందురు. యథార్థవంతులు కాకపోతే వాళ్ళు కూడా స్వతంత్రించుకుంటారు, కానీ అది ఎలాంటిది కాదు? మేలైనది కాదు. అది మేలైనది కాదు. పై మాటలో మనం చదివాము కదా, ఒకవేళ ఎవరైనా యథార్థవంతులను దుర్మార్గమందు తోసేయాలని చూస్తే తాను తవ్విన గోతిలో తానే పడును. ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఎవరిని తోసేద్దాం అనుకున్నారో వాళ్ళకి అదే జరిగింది. ఏమైనా గుర్తొచ్చిందా? యోసేపును తోసేశారు గోతులో, కానీ వాళ్ళు పడలా. ఆ పేరు కోసం చూస్తున్నా. హామాను అనేటువంటి ఒక వ్యక్తి మొర్దెకై అనేటువంటి అతనును ఉరి తీయాలి అని చెప్పి అందరికీ కనబడేటట్టుగా పెద్దది తన ఇంటి దగ్గర సిద్ధపరిచాడు. చివరికి ఏమైంది? ఆ ఉరి కొయ్య మీదనే హామాను ఉరి తీయబడటం జరిగింది. తాను తీసిన గోతిలో తానే పడటం అంటే ఇదే. సో యథార్థవంతులను ఒకవేళ ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే, యథార్థవంతులను ఎవరైనా ఏదైనా నింద వెయ్యాలనుకుంటే గమనించండి, ఏం జరుగుతుందంట? తాను తీసిన గోతిలో తానే పడతాడు. నో డౌట్. అందుకనే ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తా ఉంటాను. నా దగ్గరకు వచ్చి ఎవరైనా ఏది చెప్పారు అనుకోండి, పాస్ట్ గారిని ఇలా జరిగిందంట అన్నాడంటే నువ్వు నమ్మొద్దు అంటాను. సింపుల్గా చెప్తా, నువ్వు నమ్మొద్దు. మరి ఇప్పుడు నమ్మాలి? కల్లారా నువ్వు చూసేప్పుడు, కల్లారా నువ్వు చూసినప్పుడు అప్పుడు నమ్ము. నువ్వు చూడకపోతే దానిని ఏం చేయొద్దు? నమ్మొద్దు. కారణం ఏంటో తెలుసా? అంట అని మనం చెప్పామనుకోండి, అది నువ్వు నమ్మితే నీ జీవితంలో అక్కడ యథార్థత ఏమైపోద్ది? పోతుంది. యథార్థత కోల్పోకూడదు.
నిజాయితీ కోల్పోకూడదు, సత్యాన్ని కోల్పోకూడదు. మళ్ళీ మనం ఏం చేస్తాం? విన్న దాన్ని ఇంకోళ్ళతో చెప్తాం. కొన్నిసార్లు మనం ఎలా చెప్తాం? నీ కళ్ళారా నువ్వే చూసినట్టు, ఆ జరుగుతున్నావు నువ్వు అక్కడే ఉన్నట్టు, ఇలా జరిగింది అలా జరిగింది నీకు తెలుసా అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. మంచి మాట ఎప్పుడు కూడా త్వరగా వెళ్దంట బయటికి, చెడ్డ మాట అయితే టీవీ 9 కన్నా స్పీడ్కి వెళ్ళిపోద్దంట. అవునా కాదా? అది నేను చెప్పే మాట కాదు. కాబట్టి యథార్థవంతులు ఒకవేళ ఎవరి మీద అయినా సరే మనం నింద వెయ్యాలి అనుకుంటే ఏం జరుగుతుంది? తాను తీసిన గోతిలో తానే పడును. తర్వాత ఇంకొక మాట 41వ కీర్తన 41వ కీర్తన 12వ వచనం చదువుదాం చూడండి. యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. దావీదు చెప్తున్న మాట, దేవుని దగ్గర దావీదు అంటున్న మాట, నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? ఉద్ధరించుచున్నావు. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు సరదాగా ఇంట్లో అనే మాట, అబ్బా ఏం ఉద్ధరించావు ఏంటి అంటాం కదా. అంటే ఏంటి? ఏం సంపాదించావు, లేకపోతే ఏముంది అన్నట్టుగా మనం అంటూ ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, యథార్థంగా ఉంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడంట? ఉద్ధరించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. ఏమంట? నిత్యము. దేవుని సన్నిధిలో నిలవబడటం అంటే మాటలు కాదు, దేవుని సన్నిధిలో ఉండడం అంటే మాటలు కాదు. ఆలోచన చేయండి. ఇప్పుడంటే మందిరానికి వచ్చి అటు ఇటు పరుగులు పెట్టి కేకలేసి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం పెద్ద పట్టించుకోవట్లా. మరి పాత నిబంధన కాలంలో ఆయన సన్నిధి నిలుచున్నటువంటి ప్రాంతానికి యాజకుడు సంవత్సరానికి ఒకసారే వెళ్ళాలి. ఆ యొక్క ఒకసారే వెళ్ళవలసిన టైంలో ఆయనలో ఏ చిన్న పాపమున్నా ఆయన అక్కడికక్కడే పడి చనిపోయేవాడు. అది ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి. అయ్యో చచ్చిపోయాడా, సరే అని చెప్పేసి ఆయన తీసుకొద్దామని చెప్పి ఎవరైనా వెళ్తే విలువలు చచ్చిపోయేవారు. అందుకే నడడానికి ఏం కట్టేవారు? ఒక తాడు కట్టేవారు. ఒకవేళ వెళ్ళిన వ్యక్తి పలానా టైంకి రాలేదు అంటే దాని అర్థం చచ్చిపోయినట్టు. కాబట్టి ఈసారి ఏం చేసేవారు? తాడు బట్టి బయటికి లాగేవారు. ఆలోచన చేయండి. మందిరం అనేసరికి ఆ రోజుల్లో 3 భాగాలుగా ఉండేది. బయట వెలుపల భాగం, లోపలి భాగం పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆయన సన్నిధిలో నిలవబెట్టడం అంటే మాటలు కాదు. దేవుడు అంటున్నాడు, యథార్థవంతులను నిత్యము ఏం చేస్తాడంట? ఆయన సన్నిధిలో నిలవబెడతాడు. 112వ కీర్తన 112వ కీర్తన 2వ వచనం చదువుదాం చూడండి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఎవరంట? యథార్థవంతుల యొక్క వంశపు వారు ఏమవుతున్నారు? దీవింపబడుదురు. ఈ రోజున నీ జీవితంలో నీవు యథార్థముగా ఉంటే ఆలోచన చేయండి, అది కేవలం నీకు మాత్రమే కాదు, కేవలం నీ యొక్క కుటుంబానికి మాత్రమే కాదు, నీ వంశము కూడా ఏమవుతుందంట? దీవించబడుతుంది. ఒకవేళ నీ జీవితంలో యథార్థత లేకపోతే నువ్వు దీవించబడటం కాదు, నీ కుటుంబం దీవించబడటం కాదు, నీ యొక్క వంశము కూడా ఏమవుదు? దీవించబడదు. కాబట్టి మన కుటుంబం, మన యొక్క జీవితం, మన వంశం దీవించబడాలి, లేకపోతే ఆశీర్వదించబడాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా ఉండాలి అంటే యథార్థవంతులుగా ఉండాలి. సో
యథార్థంగా ఉండుట వలన ఇవి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్. అటువంటి యథార్థతను యోబు భార్య ఏం చేయమంటుంది? విడిచిపెట్టు అంటుంది. అటువంటి యథార్థతను విడిచిపెట్టు అంటుంది. ఆలోచన చేయండి. కొన్ని తెలియక కొన్ని పనులు మనం చేసేస్తూ ఉంటాం. తెలియక ఏం చేసేస్తూ ఉంటాం? కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం. నేను రీసెంట్గా ఒక చిన్న వీడియో చూసా. తెలియక చేసే తప్పులు, అందులోని క్రైస్తవులు, అందులోని విశ్వాసులు తెలియక చేసే తప్పులు అని కొన్ని చెప్పారు. అది చెప్తే కొద్దిగా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ ఫన్నీగా ఉండేది కాదు ఇది. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం దుఃఖపడడం సహజం, ఏడవడం అనేది సహజం, అది కామన్. ఏడ్చేటప్పుడు ఏడవద్దు అని చెప్పేసి ఇబ్బంది పెట్టకూడదు. ఏడ్చినప్పుడు ఏడవన్నామని, ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఆ టైంలో ఏడవడం అనేది కామన్. అక్కడ వరకు ఓకే. కొంతమంది ఎవరైనా వచ్చారంటే, ఒరే లేకరా, ఎవరు వచ్చారు చూడు, ఒరే చూడరా, ఎవడొచ్చారు చూడు అని చచ్చిపోయి పడుకున్న వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? లేగు చూడు. ఇప్పుడు నిద్రపోతే లేపితే లెగుతారు. చచ్చిపోయిన వాళ్ళు ఏం లెగుతారు? చచ్చిపోయిన వాళ్ళు నిజంగా లెగిసి చూశారనుకోండి, ఏడ్చేవాడే ముందు పారిపోతాడు. అవునా కాదా? చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, అది సత్యం. అది నేను చెప్పే మాటలు సత్యాలు అవి. అయితే ఇక్కడ నేను విన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, చనిపోయిన తర్వాత మన బాడీలో జరిగేటువంటి పనులేంటి? వాక్య ప్రకారంగా ఆత్మ అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. శరీరం ఏమైపోద్ది? అది మట్టి నుంచి తీయబడింది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోద్ది. మనందరూ తెలిసింది ఈ రెండు విషయాలు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆ ఆత్మను మనమెవరైనా పిలుస్తాకే, నువ్వు పంపించావా? చెప్పండి ఒకసారి. మన చేతిలో ఈ ఆత్మను వెళ్ళిపో అని చెప్పి మనం పంపించామా? కొన్నిసార్లు మన పిల్లల్ని ఇంట్లో దాక్కోమని చెప్తాం. దాక్కో అని చెప్తాం మనం, ఆట పట్టించడానికి. ఆ దాక్కో అని చెప్పినప్పుడు వాళ్ళు దాక్కుంటారు. తర్వాత ఇంట్లో ఎవరో వచ్చారు రా నువ్వు బౌ అని చెప్పేసి అంటా ఉంటే వాళ్ళు అప్పుడు బయటకు వచ్చి బౌ అంటారు. అప్పుడు వచ్చిన వాళ్ళు జడుచుకుంటారు. అది మనకి సరదా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళు నువ్వు పంపించావు కాబట్టి రే నువ్వు చాలే దూరింది చాలుదా అని చెప్పి బయటికి పిలవడం అనేది కామన్. మరి దేవుని దగ్గరికి మనం ఏమైనా పంపించామా? చావడం మన చేతుల్లో లేదు, పుట్టడం మన చేతుల్లో లేదు కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆత్మ, ఆ ఆత్మ వెళ్ళిపోతే లేకరా కలుసు చూడరా, రే లేకరా వాళ్ళు వచ్చారు చూడరా అని చెప్పేసి అంటా ఉంటే జరిగేటువంటి కొన్ని పరిణామాలు, ఒకటే దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ, లేకపోతే నరకానికి వెళ్ళేటువంటి ఆత్మ. రెండు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత నేను బాప్తిసం పొందేశాను, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళిపోయాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతానని మనం అనుకోవడానికి గ్యారంటీ లేదు. నేను పరిశుద్ధుడు అని నువ్వు అనుకోవటే కాదు, దేవుని దృష్టిలో మనం ఏమవ్వాలి? పరిశుద్ధులముగా ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు నీతిగా ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు భయభక్తులు కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. అంతే తప్ప మన దృష్టిలో మనం అనుకుంటే కాదు. నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని మనం అనుకుంటే సరిపోదు. అర్థం చేసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ అంటే ఆయన దృష్టిలో పరలోకానికి వీడు వెళ్తాడు, వీడు అర్హుడు అంటే పరలోకానికి వెళ్తాడు. లేదు దేవుని దృష్టిలో సరిగా లేదు, వీడు నరకానికి అంటే ఆ ఆత్మ ఏమైపోద్ది? నరకానికి వెళ్ళిపోవాలి. అయితే నరకానికి వెళ్ళేటువంటి ఆత్మ అది
ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? అపవాది, లూసిఫర్, సాతాను కంట్రోల్ చేస్తూ ఉంటారు. అవి మనకు తెలియదుగా, ఎన్ని మనకు కనబడవు, మన కంటికి అవన్నీ కనబడవు. ఇప్పుడు నువ్వు రా, నువ్వు చూడు, కళ్ళు తెరు అన్నామనుకో, అప్పుడు ఏమవుతాయో తెలుసా? మనకి తెలియకుండా ఈ చీకటి ప్రభావాలు మన దగ్గరికి వచ్చి మన దగ్గర చేయవలసిన పనులు అవి చేసేసుకుంటూ ఉంటాయి. మనకు తెలియవు, మనకు అర్థం కావు. మనం అనుకుంటాం, అరే అంత బాగానే ఉంది, అయినా నాకు ఎందుకు ఈ పరిస్థితులు అని అనుకుంటాం. మనం ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి దేవుని బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా మనము వర్ధిల్లాలి. దేవుడు మనల్ని నడిపించాలి, తన మార్గంలో నడిపించాలి. దేవుని ముఖాన్ని మనం చూడాలి, లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండాలి, లేకపోతే వర్ధిల్లింపబడుతూ ఉండాలి. దేవుడు మనల్ని ఉద్ధరించేటట్లుగా చేయాలి. ఇవన్నీ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనము యథార్థముగా జీవించవలసిన వారమై ఉన్నాం. రాజీ పడకుండా, ఎట్టి పరిస్థితులు రాజీ పడకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా రాజీ పడకుండా, భార్య చెప్పింది కదా అని చెప్పేసి యోబు గారు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వు చెప్పావు కదా వదిలేస్తానని చెప్పేసి ఆయన వదిలేశాడా? యథార్థత వదిలిపెట్టాడా? ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాటలట్టు నువ్వు మాట్లాడుకో, ఆయన దగ్గర నుంచి మేలులు వస్తాయి నువ్వు అనుభవించి, కీడు వస్తాయి అనుభవించవా? జవాబిచ్చాడా లేదా? కాబట్టి యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుని జీవితంలో, విశ్వాస జీవితంలో ఇంకా ప్రాముఖ్యమైనది. ఈ యథార్థత అనేది కేవలం దేవునికి మనిషికి మధ్యలో మాత్రమే కాదు, మనిషికి మన తోటివారు, అది తోబుట్టులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర ఎలా ఉండాలి అంటే యథార్థముగా మనము జీవించగలగాలి. చాలా పాయింట్లు ఉన్నాయి. వీలైతే వచ్చే శనివారం ఈ విషయాలను నేను మిగతాయి కంటిన్యూ చేస్తాను. టైం అయింది కాబట్టి వాక్యాన్ని ముగిస్తాను. యథార్థత ప్రాముఖ్యమైనది. యథార్థత మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఈ యథార్థత దేవుని దగ్గర, మనుషుల దగ్గర రాజీ పడకుండా మనము కలిగి ఉండవలసింది. అట్టి యథార్థత కలిగి మనం జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. ప్రార్థన. మహోన్నతుడ, గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి, ప్రేమించి, నీ సన్నిధికి నడిపించి, ఈ రోజున ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విన్నటువంటి నీ మాటలను మా హృదయాలలో భద్రపరచుకొని యథార్థముగా మేము జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. అలాగే దేవాని బిడ్డలని సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు, అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, రోదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. దేవా సంఘాన్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా ఎదగటానికి, వర్ధిల్లటానికి సహాయం దయచేయండి. బలహీనతలు ఉన్న వాళ్ళని బలపరచండి. ఏ అవసరతలు ఉన్నారో ప్రతి అవసరత నీ యొక్క నామ మహిమార్థమై తీర్చమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. అలాగే చిన్నం రమేష్ని, అలాగే బట్టు మోహన్ రావుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని బలపరచమని, శ్వాసపరచమని, నీ మేలులతో నింపమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో, పనుల్లో, ప్రయాణాలలో, ఉద్యోగ విషయాలలో, పనుల విషయాలలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి నీ మేలులతో నింపమని, నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళుచుండగా నీ మెండని దేవుళ్ళతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలే మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.